మంగళగిరి కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మన కార్యకర్తలు కూడా అక్కడ కసిగా వాళ్ళ గుణపాఠం చెప్పడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నారు. మనము కూడా ఈ రోజు మంచి అభ్యర్థి వచ్చింది మన క్యామ మల్లేశం గారు. రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, సౌమ్యుడు, బలహీన వర్గాల నాయకుడు. అటువంటి వ్యక్తిని ఇవాళ మనం పార్లమెంటుకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. మల్లేష్ గారు 10 ఏళ్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉంది. మరి కురుమ యాదవ సంఘాల్లో రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా వారు ఆ బలహీన వర్గాల సేవలో బాగా పనిచేసినటువంటి మంచి మనిషి మనకు అభ్యర్థిగా వచ్చినాడు. మరి ఇప్పుడే మా కిషోర్ చెప్పింది ఇక్కడ అభ్యర్థి గురించి. ఇక్కడ అభ్యర్థి చరిత్ర ఏంది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి పార్టీ నుంచి ఎక్స్పెల్ అయినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఇక్కడ ఇవాళ భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుంది. రేపు ఎంపీ అయితే కూడా మరి ఏం చేస్తాడు? అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఒక మంచి వైట్ పేపర్ లాంటి మంచి మనిషి మనం మల్లేష్ గారిని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు. ఏ ఒక్క హామీ అయినా పూర్తిగా అమలు చేశారా అని నేను అడుగుతా ఉన్నాను. 100 రోజుల్లో హామీలు అమలు చేయకపోగా ఇవాళ గోబల్స్ ప్రచారం చేస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చిందట. 100 రోజులు మీకు పూర్తి సమయం దొరికింది. ఎలక్షన్ కోడ్ ఎప్పుడొచ్చింది? మీ ప్రభుత్వానికి 100 రోజులు నిండిన తర్వాతే ఎలక్షన్ కోడ్ వచ్చింది తప్ప 100 రోజుల ముందు ఎలక్షన్ కోడ్ రాలే. అంటే మీ మాటల్లో నిజాయితీ లేదు. ఒకసారి ఆ వీడియో చూస్తే ఒక్కొక్కటిగా మనం చూసే అవకాశం ఉంది. పోయిందా బాబా వీడియో? డిస్కనెక్ట్ అయిందా? 100 రోజులు నిండినాకనే ఆ ప్రభుత్వానికి ఇవాళ ఎలక్షన్ కోడ్ అనేది వచ్చింది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. వాళ్ళ 6 గ్యారెంటీల్లో మొట్టమొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడన్నా వచ్చినాయా 2500? మహిళలు చేయి బాబు ఒకసారి. మహిళలు 1960 రూపాయలు మహిళలు ఉంది. కానీ కేసీఆర్ రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400కు కొంటుండ్రు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో వడ్లు కొనే బాధ్యత. ఓకే బాబా, వడ్లు ఏమన్నాడే 500 బోనస్ ఇచ్చి 2500 రూపాయల క్వింటాల్ వడ్లు కొట్టమన్నారు. ప్రజలు పాపం నమ్మి కాంగ్రెస్ కోటేషన్. మొన్న వానకాలం వడ్లు వచ్చినాయి. వానకాలం వడ్లకు మీరు వడ్లు అమ్ముకోకండి, మా ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీ వస్తుంది, రాగానే 500 బోనస్ ఇస్తామన్నారు. వానకాలం వడ్లకు ఇయ్యలే. ఇప్పుడు యాసంగి వడ్లు రేపో మాపో రాబోతున్నాయి. మనందరం గ్రామాల్లో కల్లాల దగ్గరికి పోదాం, గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 2500 క్వింటాల్ వడ్లు కొంటేనే ఓటు అడిగే హక్కు ఉంటుంది, లేకపోతే మీకు ఉండదు అనేటువంటి విషయం చెప్పాలి. రైతుల ముందు చర్చ పెట్టండి. బిడ్డ నువ్వు ఆ రోజు కొంటానని చెప్పినావు, ఇప్పుడు 2500 వడ్లు కొండకనే కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళకు రావాలి, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మహిళలు రుణమాఫీ. ఇంటాయన దగ్గర నగదు ఉంటేనేమో బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇక వచ్చినాయా మీ ఇళ్ళల్లో ఎవరికైనా 2500? ఎవరికన్నా
మరి ఏం చెప్పిండు? డిసెంబర్ నెల నుంచి ప్రతి ఆడబిడ్డ 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పింది. అంటే ఇప్పుడు 4 నెలలు అయింది. 4 నెలలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయలు బాకీ పడ్డట్టు కాదా? ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగాలంటే ఆడబిడ్డలకు బాకీ పడ్డ 10,000 రూపాయలు ప్రతి అక్కకు చెల్లెకు ఇచ్చిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే హక్కు ఉంటుంది. మీరు ఆ రోజు మీరు ఓటేస్తే ఇస్తామని మాట ఇచ్చిండ్రు. మహాలక్ష్మి పేరు మీద ఆడబిడ్డలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహిళలకు 2,500 రూపాయలు. మొదటి హామీనే మహాలక్ష్మి పేరు మీద తెలంగాణ అక్కా చెల్లెలకు మహా మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా ప్రతి అక్కకు చెల్లెకు ఇలా వివరించి గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది, మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 వెయ్యో. ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తారే ఖాళీగా, మరి ఎవడొస్తాడు? ఏమైంది? డిసెంబర్ 9వ తారీఖు నాడే 4,000 పెన్షన్ ఇస్తాడు. మన కేసీఆర్ మాట అంటే మాట. 200 ఉన్న పెన్షన్ ను 1000 చేస్తా అంటే 1000 వేసి, 1000 రూపాయలున్న పెన్షన్ ను 2,000 చేస్తా అంటే మొదటి నెల నుంచే ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే 2,000 రూపాయలు ఇచ్చి మాట మీద నిలబడ్డది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈ రోజు వీళ్ళు డిసెంబర్లోనే 4,000 ఇస్తామన్నారు. ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. అవ్వ తాతలు గాని, వితంతువులు గాని, బీడీ కార్మికులు గాని, వికలాంగులు గాని, నేత గీత కార్మికులు గాని 42,80,000 మంది పెన్షన్ దారులను ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇవాళ ఒక్కొక్క పెన్షన్ దారుడికి 4 నెలలంటే 8,000 రూపాయలు ఇలా కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇలా అవ్వ తాతల ఓటు అడిగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.